భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 24,300 పరిధిలో ట్రేడ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ దాదాపు 100 పాయింట్లు పడిపోయింది. నేటి ట్రేడింగ్ ఎక్కువగా నష్టాల వైపే మొగ్గు చూపేలా కనిపిస్తోంది. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 24,300 పరిధిలో ట్రేడ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ దాదాపు 100 పాయింట్లు పడిపోయింది. నేటి ట్రేడింగ్ ఎక్కువగా నష్టాల వైపు మొగ్గు చూపేలా కనిపిస్తోంది.